జగిత్యాల జిల్లా నుంచి ఒక్కసారి వార్తలు పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఇవాళ జగిత్యాలలోని ఇటు ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి ప్రాంతంలోని గొల్లపల్లి పిఎస్సి సెంటర్ వద్ద రైతులు బారులు తీరారు. వచ్చినటువంటి లారీ లోడు లావరంతో పెద్ద సంఖ్యలో కూడా రైతులు రావడం జరిగింది. అయితే వారికి సరిపడా లోడ్ రాకపోవడము, మరొక వైపు వారంతా కూడా తమకు సరిపడా యూరియా ఇవ్వట్లేదని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రైతులైతే తీవ్ర ఆవేదనతో పాటు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. తమకు తక్షణమే పూర్తి స్థాయిలో యూరియా అందచేయాలి, లేని పక్షంలో తమంతా కూడా మరింత ఆందోళన నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా మహిళా రైతులు చెప్పడం జరిగింది. మరొక వార్త, కోరుట్లలో చిట్టితో ఉడాయించాడు ఒక వ్యక్తి. దాదాపు 1,50,00,000తో చుట్టుపక్కల వారిని స్థానికులందరినీ కూడా నమ్మించి దాదాపు 1,50,00,000 రూపాయల వరకు కూడా చిట్టీలు వేశాడు. ఈ క్రమంలో అతను గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయాడు. దీంతో అతన్ని గుర్తించినటువంటి స్థానికులు కోరుట్ల పట్టణంలో ఉన్నట్టు గమనించి తక్షణమే పోలీసులకు అప్పగించి తమ సొమ్ము తమకు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరడం జరిగింది. మొత్తానికి చిట్టీల పేరుతో ఎవరు కూడా మోసపోవద్దు, నమ్మకస్తులకు సంబంధించి తప్ప ఎవరిని కూడా నమ్మొద్దని ఈ సందర్భంగా పోలీసులు అయితే సూచిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇవాళ జగిత్యాల పట్టణంలోని వాల్మీకి ఆవాసంలో, అలాగే మార్కండేయ దేవాలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి వాల్మీకి ఆవాసంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ బర్త్డే సందర్భంగా అక్కడ పూర్తిగా అంటే మధ్యాహ్న భోజనం వితరణతో పాటు అలాగే పండ్లు పొలాలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణానికి, జగిత్యాల నియోజకవర్గం చెందినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, జగిత్యాల జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులు అయితే పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.